ఏపీలో కూడా తమిళనాడు తరహా రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఏపీలో ఏదో ఒక పార్టీతో అంట కాగితేనే బీజేపీకి ఉనికి అన్నారు. ప్రత్యేక హోదా టీడీపీ, బీజేపీ, జగన్ పార్టీలకు ముగిసిన అధ్యాయం కావచ్చు, కానీ కాంగ్రెస్ సాధించి తీరుతుంది అంటున్న రఘువీరాతో మా ప్రతినిధి మహాత్మా ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మరోసారి హస్తిన యాత్ర చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి నేతృత్వంలో బృందం పలువురు జాతీయ పార్టీల నేతలను కలవనుంది. అలాగే జూన్ 2వ వారంలో భీమవరంలో ఒక భారీ ర్యాలీని సైతం తలపెట్టారు. అయితే ఈ ప్రత్యేక హోదా గురించి చేస్తున్న పోరాటం ఎంతవరకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం మీద ఏ మేరకు ఒత్తిడి తీసుకురాగలిగారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇక ప్రత్యేక హోదా ప్రసక్తే లేదు, అది కాలం చెల్లిన పరిస్థితి అన్నట్టుగా వ్యాఖ్యానిస్తుంది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇచ్చామని కూడా చెప్పుకుంటుంది. కానీ ఇంకా దీని గురించి మాట్లాడడం ఎంతవరకు ఉపయోగకరం అని అంటారు? ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మా హక్కును వదులుకోవడానికి మేము రెడీగా లేము. ఆ హక్కును వదులుకోవడానికి బీజేపీ రెడీ కావచ్చు, టీడీపీ రెడీ కావచ్చు, జగన్ పార్టీ కూడా రెడీ కావచ్చు. ఆంధ్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనే మా హక్కును వదులుకోవడానికి తయారుగా లేము. ముగిసిన అధ్యాయం బీజేపీకు, టీడీపీకు అయి ఉండవచ్చు కాక, కానీ ఆంధ్ర ప్రజలకు కాదు. సాధించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేస్తుంది, అసలు ఆంధ్రప్రదేశ్కే కాదు దేశంలో ఎక్కడా ఇక ప్రత్యేక హోదా ఉండదు, జీఎస్టీ లాంటి సంస్కరణలు వచ్చినాయి, ఇట్లాంటి సందర్భంలో హోదాతో ఉపయోగం ఉండదు అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అది కేవలం ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా కారణాలు చూపించేటువంటి ప్రయత్నం. వాళ్ళు చూపిస్తున్నటువంటి కారణాలు ఏది సహేతుకం కాదు. ఒకటి చెప్పాలి, వాళ్ళు ఎన్నికల ముందు, పార్లమెంట్లో ఎన్నికల ముందు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలిసి చెప్పినారా, తెలియకుండా చెప్పినారా? మేము 5 ఏళ్ళు ఇచ్చినాం ప్రత్యేక హోదా, వాళ్ళు 10 ఏళ్ళు అన్నారు, టీడీపీ 15 ఏళ్ళు అన్నది. అది తెలిసి మీరు చెప్పినారా? తెలిసి చెప్పింటే ప్రజలు మోసం చేశారా? తెలియక చెప్పింటే మీరు మూర్ఖులా? ఏదో ఒకటి జనానికి చెప్పాలి కదా. ఇప్పుడు కారణాలు వెతకూడదు. కానే కాదు, ప్రత్యేక హోదా అనేది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు పోరాడతాం. మీకు పోటీగా మూడవ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు, అమిత్ షా యాత్ర ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. వాటిని మీరు ఏ రకంగా? వాళ్ళకు తామే లేదు అక్కడ వాళ్ళకు అసలు ఎందుకు తావలేదంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అక్కడ లేదు. నంబర్ 1, ఏదైనా పొత్తులు పెట్టుకొని రావాల్సిందే. తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా పోతే వాళ్ళ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, నేను చెప్పే మాట కాదు, మాకు ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేవి అవి ఇవి అని చెప్పేసి, మరి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమొచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఒకరు తోడు చాలదని ఒక ఊతకర్ర ఉండేది, ఇప్పుడు రెండో ఊతకర్ర రెడీ అయినారు, జగన్ వైపు రెడీ అయిపోయినా. ఆ విధంగా డిపెండ్ అయి చేయాల్సినటువంటి వాళ్ళు ఏమైనా అక్రమ మార్గాల్లో తమిళనాడు మాదిరి ఇక్కడ కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేరుగా ఏ మొహం పెట్టుకుని వస్తారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు? ఏమి చేసినారని వస్తారు వాళ్ళు? వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో తావే లేదు. ఇట్ ఈస్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా గతంలో, భవిష్యత్తులో కూడా అక్కడ జెండా రెపరెపలాడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రత్యేక హోదా ఖచ్చితంగా తమకు పునర్వైభవాన్ని తీసుకొస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుందని, ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియార్, TV9 న్యూఢిల్లీ.